హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఆ పచ్చని పల్లెటూరు. గోదావరి నది గలగల్ల మధ్య ప్రశాంతంగా నిద్రలేస్తుంది. ఆ ఊర్లో ఊరి చివరగా ఉన్న పెంకుటిల్లది. చూడ్డానికి పాతకాలం నాటిదైనా ఆ ఇంటి ముంగిట ఉన్న కళ ఆ ఊర్లో మరే ఇంటికి లేదు. కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి మధ్యలో గొబ్బొమ్మలు పెట్టిన వాకిలి చూస్తేనే ఆ ఇంటి ఇల్లాలు ఎంతటి సంస్కారవంతురాలో అర్థమవుతుంది. ఆ ఇంటి పేరు రామచంద్ర నిలయం. పెరటి వైపున బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ తడసిన జుట్టును తువాలు తుడుచుకుంటూ నిలబడింది శ్రీవల్లి. ఆమె వయసు 22 సంవత్సరాలు. ఆ ఇంటికి ఆమె ఒకగానొక కూతురు. పచ్చని చామంచాయ రంగు తీర్చిదిద్దినట్టు నాసికం, ఏ భావాన్నైనా ఇట్టే పలికించే విశాలమైన కళ్ళు, భుజాల మీద పడుతున్న పొడవాటి జడ. అచ్చంగా రవివర్మ గారు గీసిన చిత్రపటంలా ఉంటుంది శ్రీవల్లి. ఆమె కళ్ళల్లో ఎప్పుడు ఒక రకమైన ఆత్మాభిమానం, పెదవులపై సన్నటి దరహాసం ఉట్టిపడుతూ ఉంటాయి. డిగ్రీ వరకు చదువుకున్న శ్రీవల్లికి సాహిత్యం అంటే ప్రాణం. రోజంతా ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ తల్లికి సాయం చేస్తూ తన చిన్న ప్రపంచంలో తానొక రాజకుమార బతుకుతుంది. వల్లి, ఇంకా స్నానం కాలేదు తల్లి, తులసి కోట దగ్గర దీపం పెట్టాలి, త్వరగా రా. లోపల నుంచి తల్లి అన్నపూర్ణమ్మ పిలుపు వినిపించింది. ఇదిగో అమ్మా, వస్తున్నాను అంటూ పట్టుపరికిని ఓని సవరించుకుంటూ లోపలికి నడిచింది శ్రీవల్లి. తులసి కోట దగ్గర దీపం పెట్టి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న ఆ క్షణంలో ఆ ముఖం మీద పడిన లేత సూర్యకిరణాలు ఆమెను మరింత అందంగా చూపిస్తున్నాయి. అదే సమయంలో ముందు గదిలో కూర్చున్న రామచంద్రరావు గారి ముఖం మాత్రం ఆందోళనతో నిండి ఉంది. ఆయన ఆ ఊర్లో ఒకప్పుడు పెద్ద మోతుబర్ రైతు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయంలో నష్టాలు, బంధువుల మోసాలయన్నీ ఆర్థికంగా వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు ఉన్న పాత ఇల్లు, ఓ 4 ఎకరాల పొలం తప్ప ఏం మిగల్లేదు. ఆయన చేతిలో ఒక లేఖ ఉంది. ఆ లేఖను మళ్ళీ మళ్ళీ చదువుతూ దీర్ఘాలోచనలో పడిపోయారు ఆయన. తులసి పూజ ముగించుకుని నాన్నగారికి కాఫీ ఇద్దామని వచ్చిన శ్రీవల్లి తండ్రి ముఖంలోని ఆందోళనను పసిగట్టింది. ఏం నాన్నగారు, ఉదయాన్నే ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు? ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ కాఫీ కప్పు ఆయన చేతికి అందించింది శ్రీవల్లి. కూతుర్ని చూడగానే ఆయన కళ్ళల్లో ఏదో తెలియని బాధ మెదిలింది. ఏం లేదు తల్లి, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. నువ్వు లోపలికి వెళ్ళు, నాకు మీ అమ్మతో కొద్దిగా పని ఉంది అంటూ మాట దాటివేశారు ఆయన. శ్రీవల్లికి అనుమానం వచ్చినా తండ్రిని ఎదురు ప్రశ్నించే అలవాటు లేకపోవడంతో మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అన్నపూర్ణమ్మ అక్కడికి వచ్చింది. ఏమండి, ఏంటి పిలిచారు అని అంది. రామచంద్రరావు గారు ఆ ఉత్తరాన్ని ఆమె చేతికిచ్చారు. హైదరాబాద్ నుంచి సూర్యప్రకాశ్రావు గారి అబ్బాయి రఘురాం రాశాడు. అన్నపూర్ణమ్మ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. సూర్యప్రకాశ్రావు గారా? అంటే మన వల్లి తాతయ్య గారి ప్రాణ స్నేహితుడు. అదేనండి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మనకి సాయం చేసిన ఆ మహానుభావుడా? అవునన్నపూర్ణ, ఆ మహానుభావుడే. కానీ ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారట. అయ్యో, ఎంత కష్టం. మరి ఆయన అబ్బాయి ఎందుకు ఉత్తరం రాశాడు? ఆందోళనగా అడిగింది. రామచంద్రరావు నిట్టూర్చారు. సూర్యప్రకాశ్రావు గారికి మన వల్లి అంటే చాలా ఇష్టం అన్నపూర్ణ. వల్లి చిన్నప్పుడు ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు వల్లిని తన మనవడి విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేసుకుంటానని మా నాన్నగారితో మాట ఇచ్చారట. అప్పట్లో మన పరిస్థితి బాగుండేది. కానీ ఇప్పుడు వాళ్ళు కోటీశ్వర్లు, మనమేమో సామాన్యులం. ఆ సంబంధం ఎప్పుడో మరుగున పడిపోయిందనుకున్నాను. కానీ ఆయన మాట ఆగిపోయింది. కానీ ఏంటండి, ఆయన చివరి కోరికగా తన మనవడి విక్రమ్కు మన శ్రీవల్లినిచ్చి పెళ్లి చేయాలని పట్టుపట్టారట. విక్రమ్ కూడా తాతయ్య మాట కాదనిలేక ఎలాగోలా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట. వచ్చే వారం వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. పెళ్లి చూపులకని కాదు, ఏకంగా నిశ్చితార్థం చేసుకోవడానికి అన్నారు రామచంద్రరావు భారంగా. అన్నపూర్ణమ్మకు నోట మాట రాలేదు. ఒక పక్క సంతోషం, అంతటి శ్రీమంతుల ఇంటికి తన కూతురు కోడలుగా వెళ్తుందన్న ఆనందం.
మరోపక్క భయం, వాళ్ళ ఆస్తులెక్కడా, మన అంతస్తులెక్కడా. విక్రమ్ అంటే అమెరికాలో చదువుకొని ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఫ్యాక్టరీలు నడుపుతున్న ఆకర్షణీయమైన యువకుడు. పల్లెటూరు వాతావరణంలో పెరిగిన మన శ్రీవల్లికి ఆ మోడ్రన్ అబ్బాయికి ఎలా కుదురుతుంది? ఏమండి, ఇది నిజంగా సంతోషించవలసిన విషయమేనా? ఆ విక్రమ్ బాబు కేవలం తాతయ్య మీద గౌరవంతో ఏదో జాలిపడి మన వల్లిని చేసుకున్నాడేమో. జాలితో చేసే పెళ్లిలో ప్రేమ ఉండదండి. నా కూతురు ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో బతకగలదా? తల్లి మనస్సు తల్లడిల్లింది. ఇదంతా గదిగుమ్మం వెనక నిలబడి వింటున్న శ్రీవల్లి గుండె ముక్కలైంది. తన పెళ్లి తన ప్రమేయం లేకుండా, తన ఇష్టం అడగకుండా, ఎప్పుడో ఎవరో చేసిన వాగ్దానం కోసం ఒక అపరిచితుడితో జరుగుతుందా? విక్రమ్ పేరు వినడమే కానీ ఆ మనిషి ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఒక శ్రీమంతుడి ఇంట్లో అది కూడా ఇష్టం లేకుండా తాతయ్య బలవంతం మీద చేసుకునే పెళ్లి. ఇది కేవలం బలవంత పెళ్లి కాదా? తన ఆశలు, తన కళ్ళు అన్నీ ఇలా ఒక బాధని బలిపీఠం మీద బలి అయిపోవాల్సిందేనా? శ్రీవల్లి కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలి చెంపల మీదగా జారిపోయాయి. కానీ ఆ వెంటనే ఆమె వాటిని తుడుచుకుంది. తండ్రి పట్ల ఆమెకున్న గౌరవం, ఆ కుటుంబం తమకు చేసిన మేలు ఆమెను మౌనంగా ఉండేలా చేశాయి. తన తండ్రి ఆర్థిక పరిస్థితి బాగులేని సమయంలో ఆయనకు నేను ఎదురు చెప్పి ఆయన గుండెల్లో బాధను పెంచకూడదు అనుకుంది. రాత్రి 10 గంటలవుతుంది. శ్రీవల్లి తన గదిలో కిటికీ పక్కన కూర్చుని ఆకాశంలోని చందమామ వంక చూస్తుంది. ఆమె మనసంతా ఒకటే అలజడి. విక్రమ్ ఎలాంటి వాడు? డబ్బున్న అహంకారంతో తనను చులకనగా చూస్తాడా? తాతయ్య మీద కోపం తన మీద చూపిస్తాడా? ఇన్ని ఆలోచనల మధ్య ఆమెకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో హడావిడి మొదలైంది. హైదరాబాద్ నుంచి సూర్యప్రకాశ్ రావు గారి కుటుంబం వస్తున్నారని ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. అన్నపూర్ణమ్మ వంటగదిలో రకరకాల పిండి వంటలు చేస్తుంది. రామచంద్రరావు గారు ఊర్లో ఉన్న పెద్దలను పిలిచి ఏర్పాట్లు చూసుకున్నారు. శ్రీవల్లికి మాత్రం ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. తన పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న ఆనందం కానీ, సిగ్గు కానీ ఆమెలో ఏ కోశాన లేదు. కేవలం ఒక యంత్రంలా తల్లి చెప్పిన పనులు చేస్తుంది. వల్లి, ఇలా రామ్మా, అన్నపూర్ణం పిలిచింది. శ్రీవల్లి వెళ్ళి తల్లి ముందు నిలబడింది. ఏంటే ఆ ముఖం అలా మార్చుకున్నావు? ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి సంబంధం రాదు. వాళ్ళేవో పట్టుచీరలు తీసుకొస్తారట. అవసరం లేదు, మనకున్న దాంట్లోనే మంచిది కట్టుకుని రాం. నా కూతురు ఏ రంగు చీర కట్టుకున్నాం మహాలక్ష్మిలాగే ఉంటుంది. వెళ్ళి త్వరగా ముస్తాబవో అంటూ ప్రేమగా కూతురు తల నిమిరింది అన్నపూర్ణమ్మ. తల్లి మాటలకు శ్రీవల్లి మనసు ద్రవించింది. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ సరేనమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళింది. పసుపు రంగు పట్టుచీర, దానికి ఎరుపు రంగు అంచు ఉన్న చీరను ఎంచుకుంది. ఆ చీర కట్టుకుని జడ వేసుకుని అద్దంలో తన్ను తాను చూసుకుంది. ఆ అందమైన రూపం వెనక అంతులేని విషాదం దాగుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి ముందు 2 పెద్ద ఖరీదైన కార్లు వచ్చి ఆగాయి. ఆ కార్ల చప్పుడు విని ఊర్లో వాళ్ళంతా గుంపులుగా చేరారు. కారులోంచి ముందుగా రఘురాం, ఆయన భార్య విశాలాక్షి దిగారు. వాళ్ళ వెంటే 6 అడుగుల అజానుబాహుడు ఖరీదైన సూట్ ధరించి ముఖం మీద గంభీరత్వం ముట్టిపడుతున్న ఒక యువకుడు దిగాడు. అతడే విక్రమ్. విక్రమ్ చూపులు చాలా పదునుగా ఉన్నాయి. ఆ పల్లెటూరి వాతావరణం, ఆ పాత ఇల్లు చూసి అతని పెదవులపై ఒక సన్నటి వెంగపు నవ్వు మెరిసింది. అతనికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. తన స్థాయికి ఏమాత్రం సరిద్దుగాని ఈ పల్లెటూరు అమ్మాయిని తన తాతయ్య ప్రాణాలు కాపాడడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అతని మనసులో శ్రీవల్లిపై ఎలాంటి పాజిటివ్ అభిప్రాయం లేదు. డబ్బు కోసం మా తాతయ్యని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసి ఉంటారు ఈ ఊరి జనాలు అని అతను బలంగా నమ్ముతున్నాడు. రామచంద్రరావు గారు అన్నపూర్ణమ్మ ఎదురెళ్ళి వాళ్ళని మర్యాదగా లోపలికి ఆహ్వానించారు. ఇంట్లోని పెద్ద హాల్లో అందరూ ఆసీనులయ్యారు. మర్యాదలు పలకరింపులయ్యాక అసలు విషయం మొదలైంది. చూడండి రామచంద్రరావు గారు, నాన్నగారు ఆరోగ్యం విషమంగా ఉన్న ఈ సమయంలో వేరే లాంఛనాలు, ఆడంబరాలు లేకుండా సింపుల్గా నిశ్చితార్థం చేసుకుని వెళ్దామని వచ్చాము.
మీ అమ్మాయిని పిలవండి అన్నాడు రఘురాం. అన్నపూర్ణమ్మ లోపలికి వెళ్ళి శ్రీవల్లిని తీసుకుని వచ్చింది. చేతిలో కాఫీ కప్పుల ట్రేతో తల వంచుకొని మెల్లగా అడుగులు వేస్తూ వస్తున్న శ్రీవల్లిని చూడగానే హాల్లో ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. పసుపు రంగు పట్టు చీరలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆమె అందం ముందు ఆ క్షణం ఆ ఇంటి పేదరికం కూడా చిన్నబోయింది. విక్రమ్ కూడా ఒక క్షణం ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు. అతను ఊహించిన పల్లెటూరు అమ్మాయి రూపం వేరు, ఇప్పుడు తన ముందు ఉన్న ఈ అప్సరస లాంటి అమ్మాయి వేరు. ఆ ముఖంలో ఒక స్వచ్ఛత, ఒక ఆత్మాభిమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ వెంటనే అతను తన మనసును బిగపట్టుకున్నాడు. అందం ఉంటే సరిపోదు, నా ప్రపంచంలో అడుగుపెట్టే స్థాయి, కల్చర్ ఆమెకున్నాయా అని తనలో తాను తర్కించుకున్నాడు. శ్రీవల్లందరికీ కాఫీ ఇచ్చి తల వంచుకొని పక్కన నిలబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ చూపులు తనను గుచ్చుగుచ్చి చూస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది. అమ్మాయి శ్రీవల్లి, ఏం చదువుకున్నావమ్మా? విశాలాక్షి పైపై నవ్వుతూ అడిగింది. ఆమె కళ్ళలో శ్రీవల్లి పట్ల సుష్టమైన చులకన భావం కనిపిస్తుంది. డిగ్రీ పూర్తయిందా ఆంటీ? నెమ్మదిగా కానీ సుష్టంగా బదిలిచ్చింది శ్రీవల్లి. ఓ, డిగ్రీనా? మా విక్రమ్కి ఫారిన్ రిటర్న్ అమ్మాయిలు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టం. సర్లే, మామయ్య గారి కోరిక కాబట్టి మేమేమీ అనలేకపోతున్నాం. మీ నాన్నగారు కూడా బాగానే ప్లాన్ చేసి మా మామయ్య గారి మనసు గెలుచుకున్నారు అంటూ విశాలాక్షి ఒక చిన్న వ్యంగ్యాస్త్రాన్ని విసిరింది. ఆ మాటలకు రామచంద్రరావు గారి ముఖం అవమానంతో కుంచించుకుపోయింది. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని శ్రీవల్లి మాత్రం తలెత్తి సూటిగా విశాలాక్షి కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, కానీ అంతులేని ఆత్మాభిమానం ఉంది. ఆంటీ, నాన్నగారు ఎవరి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించలేదు. అప్పుడు ఇప్పుడు ఆయన ఒకటే మాట మీద ఉన్నారు. పెద్దలు చేసిన వాగ్దానాన్ని గౌరవించడం మా సంస్కారం. మీకు ఈ సంబంధం ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్పొచ్చు, మాకు ఇలాంటి అభ్యంతరము లేదు అంటూ అత్యంత మర్యాదగా కానీ అంతే ఖచ్చితంగా చెప్పింది శ్రీవల్లి. శ్రీవల్లి ఇచ్చిన ఆ ఊహించని జవాబుకి హాలంతా నిశ్శబ్దమైంది. విక్రమ్కు మొదటిసారి ఆ మీద ఆసక్తి కలిగింది. ఈ అమ్మాయిలో కేవలం అందమే కాదు, పొగరు కూడా బాగానే ఉందన్నమాట. భలే, ఈ బలవంత పెళ్లిలో కనీసం ఇదొక వినోదంలో మారుతుందేమో చూద్దాం అనుకున్నాడు విక్రమ్ తనలో తాను వ్యంగ్యంగా నవ్వుకుంటూ. హాల్లో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. శ్రీవల్లి పెదవుల నుండి వచ్చిన ఆ సుష్టమైన ఆత్మాభిమానంతో కూడిన మాటలకు అక్కడ ఉన్న వారందరూ నిర్ఘాంతపోయారు. ఒక పల్లెటూరి మధ్యతరగతి అమ్మాయి కోటీశ్వర్లైన తమను ఉద్దేశించి అంత ధైర్యంగా నిక్కచ్చిగా మాట్లాడుతుందని బహుశా వాళ్ళెవరూ ఊహించి ఉండరు. విశాలాక్షి ముఖం అవమానంతో ఎర్రబడింది. ఏదో అనబోయింది, కానీ ఆమె భర్త రఘురాం ఆమెను వారించాడు. విశాలాక్షి, ఆగు, పసిపిల్ల, ఏమీ తెలియంది, ఆ మాత్రం అభిమానం ఉండటం తప్పు కాదులే అంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రామచంద్రరావు గారికి మాత్రం గుండె ఆగినంత పనైంది. కూతురి మాటలు ఆయనకు గర్వకారణంగానే ఉన్నా ఈ సంబంధం ఎక్కడ చెడిపోతుందన్న భయం ఆయన కళ్ళల్లో సుష్టంగా కనిపిస్తుంది. క్షమించండి బాబు, ఏమీ తెలియని పిల్ల నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడేసింది. వల్లి, ఏంటమ్మా మాటలు? పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది, లోపలికి వెళ్ళు అని మందలించాడు తండ్రి. శ్రీవల్లి మారు మాట్లాడలేదు. తండ్రి మాటలకు ఎదురు చెప్పే అలవాటు ఆమెకు లేదు. ఒక్కసారి విక్రమ్ వైపు సూటిగా చూసి తల వంచుకొని లోపలికి నడిచింది. విక్రమ్కు మాత్రం ఆమె చూపుల్లోని ఆ తీక్షణత ఒక సవాళ్ళ అనిపించింది. అతని అహం దెబ్బతింది. తన చుట్టూ ఉన్న అమ్మాయిలంతా తన ఆస్తిని, తన అందాన్ని చూసి వలపుల వల విసురుతూ ఉంటే ఈ పల్లెటూరు పిల్ల మాత్రం తనను, తన కుటుంబ అంతస్తులను ఒక లెక్కలో లేనట్టుగా చూస్తుంది. ఆమె ఆత్మాభిమానం అతనికి వింతగా, కొద్దిగా ఆకర్షణీయంగా, అంతకంటే ఎక్కువగా కోపం తెప్పించేలా అనిపించింది. అంకుల్, విక్రమ్ గంభీరమైన గొంతు అన్నాడు. హాల్లో అందరి చూపులు అతని వైపు తిరిగాయి. నేను మీ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి. మా తాతయ్య కోరిక మేరకు నేను ఈ పెళ్లికి
ఒప్పుకొని వచ్చాను. కానీ పెళ్లికి ముందు ఇద్దరి మనస్తత్వాలు కలుస్తాయో లేదో తెలుసుకోవటం ముఖ్యం. నాకొక 10 నిమిషాలు మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇస్తారా? రామచంద్రరావు గారు కాదనలేకపోయారు. తప్పకుండా బాబూ! మా పెరట్లోకి వెళ్ళండి. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. నేను వల్లిని పంపిస్తాను అని అన్నాడు. విక్రమ్ లేచి మెల్లగా నడుచుకుంటూ పెరటి వైపు వెళ్ళాడు. ఆ పెరడు చాలా విశాలంగా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో ఒక పాత బావి, దాని పక్కనే విరబూసిన మల్లె పందిరి. ఆ మల్లె సువాసన గాల్లో కలిసి మనసుకి ఏదో తెలియని ఆహ్లాదాన్ని ఇస్తుంది. విక్రమ్ తన ఖరీదైన షూస్తో ఆ పల్లెటూరి మట్టి మీద నడుస్తూ ఉంటే అతని చుట్టూ ఉన్న ప్రకృతి అతన్ని ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది. కొద్ది క్షణాల్లో వెనక నుంచి అలికిడి అయింది. శ్రీవల్లి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి బావి కట్ట దగ్గర నిలబడింది. పసుపు రంగు పట్టు చీరలో జెల్లో పెట్టుకున్న కనకంబరాల పూల మధ్య ఆమె ముఖం వికసించిన పద్మంలా ఉంది. విక్రమ్ ఆమెను పైనుండి కిందకు పరిశీలనగా చూశాడు. సో శ్రీవల్లి అని గంభీరంగా అన్నాడు. చెప్పండి. ఆమె గొంతులో ఎలాంటి తడబాట్లేదు. నీకు చాలా పొగరనిపిస్తుంది. మా అమ్మగారు ఏదో మాట వరుస కంటే అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అయినా మా అంతస్తు ముందు మీరెంత అని సూటిగా దాడికి దిగాడు విక్రమ్. శ్రీవల్లి పెదవులపై ఒక సన్నటి నవ్వు మెరిసింది. అందులో వ్యంగ్యముంది. అంతస్తుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదండి. ఎందుకంటే మీ అంతస్తు, మీ ఆస్తి చూసి మేం మీ ఇంటికి రాలేదు. మీరే మీ తాతగారి ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం మా గడప తొక్కారు. అవసరం మీది, మాది కాదు. ఇక నా మాటల్లో ఉన్నది పొగరు కాదు, ఆత్మాభిమానం. డబ్బున్న వాళ్ళకి అది అర్థం కావటం కొంచెం కష్టమేలేండి. విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు శ్రీవల్లి. చూడు, నీకు నేను క్లియర్గా ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిచాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. మా తాతయ్య ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చాను. నా లైఫ్ స్టైల్ వేరు, నా ప్రపంచం వేరు. నేను కార్పొరేట్ మీటింగ్స్, బిజినెస్ పార్టీల్లో ఉంటాను. నువ్వు ఈ పల్లెటూరులో ఈ చెట్టు చేమల మధ్య పెరిగిన దానివి. ఆ కాంక్రీట్ జంగిల్లో, నా హై సొసైటీ సర్కిల్లో నువ్వు ఇమ్మల్లేవు. నువ్వేమో డిగ్రీ చదివానంటున్నావు. నా సర్కిల్లో అంతా ఫారిన్ యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళు. మనిద్దరికీ మాత్రం సింక్ అవ్వదు. కాబట్టి లోపలికి వెళ్ళి పెళ్ళి నీకు ఇష్టం లేదని మీ నాన్నతో చెప్పేయి. విక్రమ్ మాటలు సూదుల్లా ఆమె గుండెను గుచ్చుకున్నాయి. ఒక అమ్మాయిని ఇంతకంటే ఎవరు అవమానించలేరు. ఆమె చదువును, ఆమె పల్లెటూరుతనాన్ని అతనెంత చులకనగా చూస్తున్నాడో ఆమెకు సుష్టంగా అర్థమైంది. కాని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకోలేదు. ఆమె కళ్ళు మరింత దృఢంగా మారాయి. మీరు చెప్పింది నిజమే విక్రమ్ గారు. మీ ప్రపంచం నా ప్రపంచం వేరు. మీ నకిలీ నవ్వుల హై సొసైటీ పాటల కంటే నా పల్లెటూరి మట్టి వాసని నాకు ఇష్టం. కానీ ఈ పెళ్లి వద్దని చెప్పే ధైర్యం లేని పిరికివారు మీరు. తాతగారికి భయపడి ఇక్కడి దాకా వచ్చి ఇప్పుడు నన్ను వద్దని చెప్పమంటారా? మీ బాధల నుండి తప్పించుకోవడానికి నన్ను పావుగా వాడుకోవాలని చూస్తున్నారా అని సూటిగా ప్రశ్నించింది. విక్రమ్ నిర్ఘాంతపోయాడు. నేను పిరికివాడినా? వాట్ యు మీన్? అవును, పిరికివారే. మీకు నిజంగా నా మీద, ఈ సంబంధం మీద ఇష్టం లేకపోతే నేరుగా మీ తాతగారికి ఆ విషయం చెప్పి ఉండొచ్చు కదా. ఆయన ప్రాణాలు పోతాయని భయపడ్డారు అంటే ఆయన మీద ఉన్న ప్రేమే కదా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకువచ్చింది. అలాగే మా నాన్నగారు కూడా ఆయన స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. నా తండ్రి గౌరవం కోసం, ఆయన ఆత్మాభిమానం కోసం మీరంటున్న ఈ బలవంత పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వద్దనుకుంటే మీరే లోపలికి వెళ్ళి ఆ మాట చెప్పండి. శ్రీవల్లి ఏ రోజు తన తండ్రి తలదించుకునేలా చేయదు. కరాఖండిగా చెప్పేసింది శ్రీవల్లి. విక్రమ్కి ఏమీ తోచలేదు. ఈ అమ్మాయి సాధారణమైంది కాదు. ఆమెలో ఒక అగ్నిపర్వతం దాగి ఉంది. తన మాటలతో బెదిరించి ఆమెను పంపించేద్దామనుకున్న అతని ప్లాన్ బెడిసికొట్టింది. ఆమె చెప్పిన దాంట్లో నిజముంది. తాతయ్యకు తను ఎలాగూ చెప్పలేడు. ఆమె తండ్రి కోసం ఆమె వెనక్కి తగ్గదు. అంటే ఈ పెళ్ళి తప్పదన్నమాట. ఒక రకమైన అసహనంతో విక్రమ్ జుట్టులోకి వేళ్లు పోనించుకున్నాడు.
సరే నీ ఇష్టం. రేపు నా ఇంట్లో నీకు ఎలాంటి అవమానం జరిగినా, నీకు నరకం కనిపించినా దానికి నువ్వే బాధ్యురాలివి. ఐ వార్న్ యూ అంటూ కోపంగా వెనక్కి తిరిగి లోపలికి నడిచాడు విక్రమ్. శ్రీవల్లి ఆ బావికట్ట మీద అలానే నిలబడిపోయింది. విక్రమ్ వెళ్ళిపోగానే ఆమె కళ్ళలో దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. నా రాత ఇలా రాసి ఉందా దేవుడా? నన్ను అడుగడుగున అవమానించే వాడితో 7 అడుగులు నడవాలా? నా ఆత్మాభిమానం ప్రతిరోజు చంపుకుంటూ ఆ బండరాయి లాంటి మనసుతో జీవితం పంచుకోవాలా అనుకుంటూ కుమిలిపోయింది. కానీ ఆమెకు వేరే దారి లేదు. తండ్రి కళ్ళల్లో చూసిన ఆశ, ఆయన పడుతున్న తపన ఆమెను బంధించాయి. కళ్ళు తుడుచుకొని ముఖం కడుక్కొని ఏమీ జరగనట్టుగా నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. హాల్లో విక్రమ్ అప్పటికే తన నిర్ణయం చెప్పేసినట్లున్నాడు. వాతావరణం కొద్దిగా ఉత్సాహంగా మారింది. ఏం శ్రీవల్లి, మాట్లాడుకున్నారా? అన్నపూర్ణమ్మ కంగారుగా అడిగింది. శ్రీవల్లి అవునన్నట్టుగా తల ఊపింది. సరే అయితే, శుభస్య శ్రీగ్రం. మా నాన్నగారికి విషయం చెప్పి ఆనంద పెట్టాలి. లాంఛనాలవి తర్వాత చూసుకుందాం. ముందు పిల్లవాడి చేత ఆ ఉంగరం తొలగించేయండి అంటూ రఘురాం తన జేబులోంచి ఒక ఖరీదైన డైమండ్ ఉంగరాన్ని తీసి విక్రమ్ చేతికిచ్చాడు. అది ఎంగేజ్మెంట్ రింగ్. కనీసం బంధువులు లేకుండా, పూలదండలు లేకుండా, ఒక పీట మీద కూర్చడం లేకుండా ఎంత యాంత్రికంగా జరుగుతుంది ఈ నిశ్చితార్థం. శ్రీవల్లికి మనసంతా చేదుగా అనిపించింది. రామచంద్రరావు గారు శ్రీవల్లి చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకొచ్చారు. వల్లి, చేయి చాచమ్మా అన్న ప్రేమగా. శ్రీవల్లి నెమ్మదిగా తన కుడి చేతిని ముందుకు చాచింది. విక్రమ్ ఆ డైమండ్ రింగ్ను పట్టుకుని ఆమె చేతి వేలికి తొరిగాడు. ఆ సమయంలో ఇద్దరి చేతులు తాకాయి. విక్రమ్ చేతి స్పర్శలో ఎలాంటి వెచ్చదనం లేదు. అది ఒక బాధను వదిలించుకుంటున్న ఒక యంత్రంలా అనిపించింది శ్రీవల్లికి. ఆ ఉంగరం తన వేలికి పడిన ఒక బరువైన సంఖ్యలా తోచింది. అలాగే అమ్మాయి కూడా ఈ ఉంగరాన్ని విక్రమ్కు తొలుగుతుంది అంటూ రామచంద్రరావు గారు తాము చేయించిన ఒక చిన్న బంగారు ఉంగరాన్ని శ్రీవల్లి చేతికిచ్చారు. శ్రీవల్లి ఆ ఉంగరాన్ని విక్రమ్ వేలికి తొలుగుతూ ఉంటే విక్రమ్ చూపులు మాత్రం ఆ ముఖం మీద ఉన్నాయి. ఆమె కళ్ళల్లో కన్నీటి పొర ఉన్నట్టు అతనికి స్పష్టంగా తెలుస్తుంది. తనకిష్టం లేకపోయినా తండ్రి కోసం ఎలా త్యాగం చేస్తుంది అని అతని మనసులో ఒక క్షణం అనిపించిన వెంటనే ఇదంతా నాటకం, మా ఆస్తిని చూసే వీళ్ళు ఎరవేశారు అని తన మనసును సర్దిద్దుకున్నాడు. నిశ్చితార్థం లాంఛనంగా పూర్తయింది. ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. రామచంద్రరావు గారు, నాన్నగారి ఆరోగ్యం దృష్ట్యా పెళ్లి ముహూర్తం 10 రోజుల్లోనే ఉంటుంది. మీరు ఎలాంటి ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. అంతా మేమే చూసుకుంటాం. మీరు కేవలం మీ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ వస్తే చాలు. పెళ్లి ఘనంగా హైదరాబాద్లోనే జరుగుతుంది అని చెప్పారు రఘురాం. అలాగేనండి, మీ ఇష్టం. మా వల్లిని మీ ఇంటి మహాలక్ష్మిలో పంపుతాము. ఇక దాన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాత మీదే అని చేతులు జోడించారు రామచంద్రరావు. అదంతా మా మామయ్య గారు చూసుకుంటారులేండి. వస్తామంటూ విశాలాక్షి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి కారు వైపు నడిచింది. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. కనీసం వెళ్ళేటప్పుడు శ్రీవల్లి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కార్లు ఆ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయాయి. రామచంద్రరావు గారు పెద్ద భారం దిగినట్టుగా కుర్చీలో కూలబడ్డారు. అన్నపూర్ణ, చూసావా, మన వల్లి అదృష్టం. అంత పెద్దింటికి కోడలు కాబోతుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ ఆనందాన్ని మర్చిపోలేను అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. కానీ అన్నపూర్ణమ్మకు మాత్రం మనసులో ఏదో మూల భయం తోల్చేస్తుంది. వల్లి, నిజంగా నీకు ఈ సంబంధం ఇష్టమైన తల్లి? ఆ విక్రమ్ బాబు ఏంటి, కనీసం ఒక నవ్వుకుని నవ్వలేదు. వాళ్ళమ్మగారైతే మనల్ని ఏమాత్రం మనసులో చూసినట్లేదు. నువ్వక్కడ ఎలా నెగ్గొస్తావే తల్లి అంటూ కూతుర్ని అక్కడ చేర్చుకుని ఏడ్చేసింది. శ్రీవల్లి తల్లిని ఓదారుస్తూ, పిచ్చమ్మ, పెళ్ళనగానే అందరికీ కాస్త టెన్షన్ ఉంటుంది. అందులోనూ ఆయన ఫారిన్లో పెరిగారు కదా, మన పద్ధతులు అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది. నువ్వేం భయపడకు. నాన్నగారు ఎంత ఆనందంగా ఉన్నారో చూడు. ఆయన ఆనందం కంటే మనకేది ముఖ్యం చెప్పు అంటూ పైకి నవ్వుతూనే లోపల కుమిలిపోతున్న తన మనసును
కప్పుచ్చుకుంది. ఆ రాత్రి శ్రీవల్లికి నిద్ర కరువైంది. తన వేలికి ఉన్న ఆ ఖరీదైన డైమండ్ ఉంగరం చీకట్లో తలతల మెరుస్తుంది. కాని ఆ మెరుపు వెనక ఉన్న చీకటి ఆమె భవిష్యత్తును వెక్కిరిస్తున్నట్లుంది. విక్రమ్ గారు, మీరు నన్ను మీ అహంకారంతో అనగదొక్కాలని చూస్తున్నారు. కానీ నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మాభిమానం, నా సంస్కారం నాకు రక్ష. ఈ పెళ్లి బలవంత పెళ్ళే కావచ్చు, కానీ నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మీ ఇంట్లో ఒక బానిసలా మాత్రం నేను బతకను అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది శ్రీవల్లి. వారం రోజులు కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోయాయి. ఊర్లో వాళ్ళందరూ శ్రీవల్లి అదృష్టాన్ని చూసి మురిసిపోయారు. రామచంద్రరావు గారు తనకున్న కాస్త పొలాన్ని కుదవపెట్టి కూతురికి కావలసిన పట్టుచీరలు, కొద్దిపాటి నగలు చేయించారు. వాళ్ళు కోటీశ్వర్లైనా నా కూతురు నేను రిక్త హస్తాలతో పంపలేను కదా అని ఆయన అన్నపూర్ణమ్మతో అన్నప్పుడు శ్రీవల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. హైదరాబాద్ ప్రయాణం. రామచంద్రరావు గారి కుటుంబం రైల్లో హైదరాబాద్ బయలుదేరింది. ఆ రైలు చక్రాల చప్పుడు శ్రీవల్లి గుండె చప్పుల్లా ఉంది. వెనక్కి తిరిగి చూస్తే తన అందమైన గతం, ముందు చూస్తే ఒక తెలియని భయంకరమైన భవిష్యత్తు. హైదరాబాద్ స్టేషన్లో వాళ్ళ కోసం ఒక కారు పంపించారు విక్రమ్ వాళ్ళు. ఆ కారులో వాళ్ళు ఏకంగా ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇంటి ముందు దిగారు. ఆ ఇంటి పేరు సూర్యప్రకాశ్ బంగ్లా. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు, గస్తీ తిరుగుతున్న సెక్యూరిటీ గార్డులు, విశాలమైన లాన్లు, పెద్ద పెద్ద ఫౌంటైన్లు. ఇదంతా చూస్తుంటే శ్రీవల్లికి తనకు బంగారు పంజరంలో అడుగు పెడుతున్నట్లు అనిపించింది. లోపలికి అడుగు పెట్టగానే వీల్చైర్లో కూర్చుని ఉన్న సూర్యప్రకాశ్ రావు గారు వాళ్ళని చూసి ఎంతో ఆనందంతో స్వాగతం పలికారు. ఆయన వయసు 70కి పైనే ఉంటుంది. మొన్నటి వరకు ఆసుపత్రిలో ఉండి ఇప్పుడు ఇంటికి వచ్చారు. రా రామ శ్రీవల్లి, నా ప్రాణ స్నేహితుడి మనవరాలివి. నువ్వు ఇంటికి వస్తున్నావన్న వార్త వినగానే నా ప్రాణాలు లేచి వచ్చాయి తల్లి. నిన్ను నా మనవడికిచ్చి పెళ్లి చేయాలన్నది నా జీవితకాలపు కోరిక. అది ఈరోజు తీరుతుంది అంటూ శ్రీవల్లి తల్లి మిరారు సూర్యప్రకాశరావు గారు. శ్రీవల్లి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన ఆప్యాయత చూస్తూ ఉంటే ఈ ఒక్క ఇంట్లో తనని నిజంగా ప్రేమించే వ్యక్తి ఈయనే అనిపించింది ఆమెకు. సరిగ్గా అదే సమయంలో మేడపై నుంచి మెట్లు దిగుతూ వచ్చాడు విక్రమ్. బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ షర్ట్లో అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. కానీ అతని ముఖంలో అదే కఠినత్వం, అదే వ్యంగం. శ్రీవల్లి వైపు ఒకసారి చూసి తన తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, నువ్వు మరీ ఎమోషనల్ అయిపోకు. డాక్టర్లు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు కదా అంటూ తాతయ్య భుజం పట్టుకున్నాడు. సూర్యప్రకాశ్ రావు గారు నవ్వుతూ, నాకేం కాదులేరా విక్రమ్, నా కోడలు వచ్చేసిందిగా, ఇక నేను 100 ఏళ్ళు బతుకుతాను. రేపే మీ పెళ్ళి అంత ఘనంగా జరగాలన్నాడు. విక్రమ్ చూపులు శ్రీవల్లి వైపు తిరిగాయి. ఆ చూపుల్లో చూసావా నా తాతయ్యను ఇలా బురిడి కొట్టించావో అన్న అర్థం స్ఫురిస్తుంది. శ్రీవల్లి ఆ చూపులను ధైర్యంగా ఎదుర్కొంది. ఇద్దరి మధ్య ఆ క్షణాల్లో ఒక మౌన పోరాటం మొదలైంది. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆ ఇల్లంతా బంధువులతో, పని వాళ్ళతో కోలాహలంగా ఉంది. కానీ శ్రీవల్లికి మాత్రం తానొక పరాయి ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంది. ఎటు చూసినా ఆడంబరాలు, నకిలీ నవ్వులు, డబ్బే ప్రధానంగా బతికే మనుషులు. ఆ రాత్రి శ్రీవల్లి కేటాయించిన గదిలో ఒంటరిగా కూర్చుంది. రేపే పెళ్ళి. తన మెల్లో పడబోయే 3 ముళ్ళు తన జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో అన్న ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అదే సమయంలో గత్తలుపులు ఎవరో కొట్టిన శబ్దం. రాత్రి 11 గంటలు అవుతుంది. రేపే తన పెళ్లి అన్న ఆలోచనలతో నిద్రపట్టక మంచం మీద కూర్చున్న శ్రీవల్లికి ఆ నిశ్శబ్ద వాతావరణంలో తన గత్తలుపులు ఎవరో నెమ్మదిగా తట్టిన చప్పుడు వినిపించింది. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఈ సమయంలో ఎవరు వచ్చుంటారు? బహుశా అమ్మాయి ఏమైనా అవసరమే వచ్చిందేమో అనుకుంటే వెళ్ళి తలుపు తీసింది శ్రీవల్లి. కానీ గుమ్మంలో నిలబడే వ్యక్తిని చూడగానే ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. అక్కడ నిలబడి ఉన్నాడు విక్రమ్. లేత నీలం రంగు నైట్ ప్యాంటు, తెల్లటి టీషర్ట్ ధరించి ఉన్నాడు. అతని చేతిలో ఒక కాగితం ఉంది. ముఖంలో ఎప్పట్లాగే
అదే గంభీరత్వం, కళ్ళల్లో అదే అహంకారం. నేను లోపలికి రావచ్చా అడిగాడు విక్రమ్. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అని గదిలోకి అడుగు పెడుతూ శ్రీవల్లి తలుపులు వేసి అతని కొద్ది దూరంలో నిలబడింది. ఏంటి విక్రమ్ గారు ఈ సమయంలో వచ్చారు? రేపు ఉదయాన్నే ముహూర్తం కదా అంది ప్రశాంతంగా, తనలోని అలజన్ని బయట పన్నివ్వకుండా. విక్రమ్ ఆమెను తీక్షణంగా చూశాడు. ఆ గదిలోని డిమ్లైట్ వెలుతురులో ఎలాంటి అలంకరణ లేకపోయినా ఆ ముఖం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ తన మనసును వెంటనే కఠినంగా చేసుకున్నాడు. తన చేతిలో ఉన్న కాగితాన్ని టేబుల్ మీద పెట్టాడు. కూర్చో శ్రీవల్లి, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు కమాండింగ్గా. శ్రీవల్లి కూర్చోలేదు. చెప్పండి, నిలబడి వింటాను అంది ఖచ్చితంగా. ఆమె పొగరకు విక్రమ్ లోపల రగిలిపోయాడు. చూడు, రేపు జరగబోయేది ఒక నిజమైన పెళ్లి కాదు. నా దృష్టిలో ఇదొక కాంట్రాక్ట్. మా తాతయ్య ప్రాణాలు కాపాడడం కోసం ఆయన మొండి పట్టుదలకు తలొగ్గి నేను ఆడుతున్న నాటకం ఇది. మీ నాన్నగారికి నేను మాట ఇచ్చాను కాబట్టి మా తాతయ్య బతికి ఉన్నంత కాలం నువ్వు ఈ ఇంట్లో నా భార్యగా ఉండొచ్చు. దాని ప్రతిఫలంగా నీకు మీ కుటుంబానికి కావలసినంత డబ్బు ఆస్తి నేను ఇస్తాను. కానీ అని ఆగాడు విక్రమ్. శ్రీవల్లి కళ్ళు కోపంతో మెరిశాయి. కానీ ఏంటి? కానీ ఈ గది 4 గోడల మధ్య మనం భార్యాభర్తలం కాదు. నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. నా ఇష్టాలు, నా స్నేహాలు, నా పార్టీలు, వీటిలో నువ్వు జోక్యం చేసుకోకూడదు. నా భార్యగా బయట ప్రపంచానికి కనిపించిన మరకే నీ డ్యూటీ. ఈ కాగితం మీద అగ్రిమెంట్ రాసి ఉంది. నేను చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి. దీని మీద సంతకం చెయ్యి అంటూ పెన్ను ఆమె వైపు చాపాడు. శ్రీవల్లి పెదవులపై ఒక అసహ్యకరమైన నవ్వు మెరిసింది. ఆమె ఆ కాగితాన్ని తీసుకునేసరికదా విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. మీరు నిజంగా చాలా పేదవారు విక్రమ్ గారు. మీ దగ్గర డబ్బు తప్ప ఇంకేం లేదు. బంధాలకు బాధ్యతలకు కూడా మీరు రేటు కడుతున్నారు చూసారా? మీ మనస్సు ఎంత దిగజారిపోతుందో నాకు అర్థమవుతుంది. వాట్ నాన్ సెన్స్! నాకే నీతులు చెప్తున్నావా? మా ఆస్తి మీద ఆశతోనే కదా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు గద్దించాడు విక్రమ్. ఆస్తి మీద అవసరం నాది కాదు, మీది. మీ తాతగారిని బతికించుకోవాలన్న మీ స్వార్థం ముందు నా జీవితాన్ని బలి పెడుతున్నాను నేను. నా తండ్రి ఇచ్చిన మాట కోసం నా కలలన్నింటినీ చంపుకొని ఈ నరకంలో అడుగు పెడుతున్నాను. కాంట్రాక్ట్లో అగ్రిమెంట్లు రాసుకోవడానికి ఇదొక బిజినెస్ డీల్ కాదు, ఇదొక త్యాగం. ఒక ఆడపిల్ల తన తండ్రి ఆత్మమానం కోసం చేసుకున్న త్యాగం. దానికి వెలకట్టే అర్హత ఈ ప్రపంచంలో ఏ కోటీశ్వరుడికి లేదు. ఈ కాగితాలు మీ ఫ్యాక్టరీలో పని వాళ్ళ కోసం ఉంచుకోండి. మీ తాతగారి కోడలుగా ఈ ఇంటికి దీపంగా నేను వస్తున్నాను. మీ ఇష్టాయిష్టాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ దారి మీది, నా దారి నాది. నేను దేని మీద సంతకం చేయను. దయచేసి మీరు బయటకు వెళ్ళొచ్చు అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేసింది శ్రీవల్లి. విక్రమ్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తన డబ్బును చూసి భయపడతారు, లేదా వంగి వంగి దండాలు పెడతారు. కానీ పల్లెటూరి పిల్ల మాత్రం తన అహంకారాన్ని చెంపదెబ్బ కొట్టినట్టు తీసి పరేస్తుంది. ఆ కాగితాన్ని తీసుకుని కోపంగా పళ్ళు కొరుకుతూ, యు విల్ రిగ్రెట్ ది శ్రీవల్లి, నిన్ను ఈ ఇంట్లో ఎలా అణచాలో నాకు తెలుసు అంటూ విసిరిగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. శ్రీవల్లి తలుపు వేసి మంచం మీద వాలిపోయింది. పక్కలో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. పెళ్లికి ముందే తన భర్త తనను ఒక వ్యాపార వస్తువులా చూస్తున్నాడు. తన జీవితం ఏమైపోతుంది ఏమో అన్న భయం ఆమెను తొలిచేసాగింది. కానీ అప్పుడే ఆమెకు తన తండ్రి అమాయకత్వపు నవ్వు, తన కోసం ఆయన పడిన కష్టం గుర్తొచ్చాయి. లేదు, నేను ఏడవకూడదు. నా ఆత్మాభిమానాన్ని కలుపకుండా నా కఠినాత్ముడి గుండెల్లో నాకంటూ ఒక స్థానం సంపాదించే వరకు నేను పోరాడతాను అని తనను తాను సముదాయించుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యప్రకాష్ బంగ్లా ఒక కళ్యాణ మండపంలో ముస్తాబైంది. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆర్కిడ్ పూలు, గులాబీలతో ఇల్లంతా అలంకరించారు. సన్నాయి మేళం, మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. హైదరాబాదులోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బంధుమిత్రులతో ఇల్లంతా కిటకిటలాడుతుంది.
శ్రీవల్లి గదిలో అన్నపూర్ణమ్మ కూతురికి మంగళస్నానం చేయించి పట్టుచీర కడుతుంది. రామచంద్రరావు గారు తెచ్చిన ఆ కొద్దిపాటి నగల్ని కూతురికి అలంకరిస్తుంది. ఆమె కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎంత పెద్ద సంబంధం వస్తే ఏం లాభం తల్లి? ఆ విక్రంబాబు తల్లి విశాలాక్షి గారు మనల్ని చూస్తున్న చూపులు నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళ హోదా ముందు మనం ఎంతలా దిగజారిపోతున్నామో అనిపిస్తుంది. నా బంగారు తల్లి, నువ్వు ఎలా బతుకుతావో అక్కడ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం తక్కువైంది? నేను నాన్నగారి పెంపకంలో పెరిగిందాన్ని. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. నువ్వు ఇలా ఏడిస్తే నేను బాధపడతాను అంటూ తల్లి కన్నీళ్లు తుడిచింది శ్రీవల్లి. సరిగ్గా అప్పుడే తలుపు తీసుకుని సూర్యప్రకాశ్రావు గారు వీల్చైర్లో లోపలికి వచ్చారు. ఆయన వెంటనే ఒక పనిమనిషి చేతిలో పెద్ద వెండి పళ్ళెం ఉంది. అందులో బరువైన అపురూపమైన కంచిపట్టు చీర, వజ్రాలు, కెంపులు పొదిగిన పాతకాలపు నగలు ఉన్నాయి. శ్రీవల్లి, మా ఇంటి మహాలక్ష్మి నువ్వు. ఈ పెళ్లికి నేను నీకు ఇస్తున్న కానుక ఇది. ఈ చీర, ఈ నగలు మా వంశంలో కోడళ్లకు పరంపరంగా వస్తున్నవి. ఇవి కట్టుకొని నువ్వు కళ్యాణ మండపానికి రావాలి తల్లి అంటూ ఆప్యాయంగా ఆ పళ్ళను అందించారు సూర్యప్రకాశ్రావు గారు. అన్నపూర్ణమ్మ ఆ నగలు చూసి నిర్ఘాంతపోయింది. అవి లక్షల విలువ చేసేవి. శ్రీవల్లి ఆ పెద్దాయన పాదాలకు నమస్కరించి ఆ కానుకను స్వీకరించింది. కొద్దిసేపటికి ముస్తాబైన శ్రీవల్లిని చూసి ఆ గదిలో ఉన్న వాళ్ళంతా మంత్రముగ్ధులయ్యారు. మెరూన్ రంగు కంచి పట్టుచీర, మెడలో వజ్రాల హారం, నుదుటిన పాపిడ బిల్ల, జడనిండా మల్లెపూలతో శ్రీవల్లి నిజంగా సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. ఆమెలో ఉన్న ఈ పల్లెటూరు స్వచ్ఛతకు ఈ రాజసం తోడవటంతో ఆ మందం వెయ్యింతలైంది. కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా ఉంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పట్టు దోవతి లాల్చీల విక్రమ్ పెళ్లిపీట్ల మీద కూర్చున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. ఏదో ఒక శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ యాంత్రికంగా పూజారి చెప్పినట్టుగా చేస్తున్నాడు. గౌరీ పూజ ముగించుకుని మేనమామల చేతుల మీదుగా పూల బుట్టల్లో కూర్చొని కళ్యాణ మండపానికి వస్తున్న శ్రీవల్లిని చూడగానే అందరి కళ్ళు ఆ మీదే నిలిచిపోయాయి. విశాలాక్షి కూడా ఒక క్షణం మతిపోయింది. ఈ పల్లెటూరి పిల్ల ఇంత అందంగా ఉందేంటి? ఈ నగల్లో అచ్చం రాజకుమార్లా ఉంది అనుకుంది మనసులో. కానీ బయటికి మాత్రం హాస్యం ప్రదర్శిస్తూ ముఖం తిప్పుకుంది. శ్రీవల్లిని పీటల మీద విక్రమ్ పక్కన కూర్చోబెట్టారు. విక్రమ్ పక్క నుండి వస్తున్న ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన, అతని గంభీరమైన ఉనికి శ్రీవల్లి గుండెలో తెలియని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మధ్యలో తెర అడ్డంగా ఉంది. సుముహూర్తే సావధాన్ అంటూ పూజారులు మంత్రాలు చదువుతూ ఉండగా ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టారు. తెర తొలగించారు. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. విక్రమ్ కళ్ళల్లో ఒక వింత భావం మెదిలింది. ఈ అలంకరణలో, ఈ సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణలో ఆమె అందం అతన్ని కట్టిపడేసింది. కానీ మరుక్షణమే తన అహంకారాన్ని గుర్తు చేసుకుని చూపు పక్కకు తిప్పుకున్నాడు. శ్రీవల్లి కళ్ళల్లో మాత్రం ఒక భయం, తన భవిష్యత్తు గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ముహూర్త సమయం ఆసన్నమైంది. పూజారి మంగళసూత్రాన్ని విక్రమ్ చేతికిచ్చాడు. విక్రమ్ ఆ పసుపు తాన్ను చేతిలోకి తీసుకున్నాడు. అది కేవలం 3 ముళ్ళు కాదు, ఒక జీవితకాల బంధం. కానీ అతనికి ఆ తాతయ్య ప్రాణాల కోసం తను కట్టుకుంటున్న ఒక సంఖ్యలలా అనిపించింది. శ్రీవల్లి కళ్ళు మూసుకుంది. నాన్నగారి ఆనందం, తాతగారి ప్రాణాలు, తన ఆత్మాభిమానం ఇవన్నీ ఆ 3 ముళ్ళతో ముడిపడిపోతున్నాయి. మాంగళ్యం తంతునానేనా వేదమంత్రాల మధ్య సన్నాయి మేళాల హోర్లో విక్రమ్ నెమ్మదిగా శ్రీవల్లి మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ ముళ్ళు పడగానే శ్రీవల్లి కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలి ఆమె ఒళ్ళో పడ్డాయి. అవి ఆనంద బాష్పాలు కావు, తన స్వేచ్ఛను కోల్పోయిన ఒక పంజరపు చిలుక కన్నీళ్లు. అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదించారు. పెద్దలందరికీ నమస్కారాలు చేశారు. నూతన వధూవరులు. రామచంద్రరావు గారి ఆనందానికి అవధుల్లేవు. కూతుర్ని ఆశీర్వదిస్తూ ఆయన కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకున్నారు. వివాహ తంతు పూర్తయింది.
విందు భోజనాలు, అతిథుల పలకరింపులు అన్నీ ఒక కలలా గడిచిపోయాయి. సాయంత్రం 4 గంటల సమయం. అప్పగింతల సమయం రానే వచ్చింది. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ అత్యంత కఠినమైన, గుండెల్ని పిండేసే ఘట్టమది. హాల్లో ఒక పక్కగా సోఫాలో సూర్యప్రకాశ్రావు గారు, రఘురాం, విశాలాక్షి కూర్చుని ఉన్నారు. వారి ముందు విక్రమ్, శ్రీవల్లి నిలబడి ఉన్నారు. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ ఇద్దరు విక్రమ్ ముందుకు వచ్చారు. రామచంద్రరావు గారు చేతులు వణుకుతున్నాయి. ఆయన విక్రమ్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ముసలి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. బాబు, విక్రమ్ బాబు, మాకు ఉన్నది ఈ ఒక్కతే కూతురు. కష్టమైన నష్టమైన పూల్లో పెట్టి పెంచుకున్నాం. ఈ రోజు నుంచి మా ప్రాణం మీ చేతుల్లో పెడుతున్నాము. ఏమీ తెలియని పిల్ల పల్లెటూరి వాతావరణంలో పెరిగింది. మీ పద్ధతులు, మీ ఆచారాలు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. ఏదైనా తప్పు చేస్తే క్షమించండి బాబు, కానీ దాన్ని కంటతడి పెట్టనివ్వకండి. దాన్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ మీదే అంటూ ఆ తండ్రి చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో విక్రమ్ గుండెలో ఏదో తెలియని చిన్న కదలిక. ఒక తండ్రి తన కూతురి కోసం పడుతున్న వేదన అతనిలో ఒక నిమిషం మనిషిని నిద్రలేపింది. కానీ తనలో తాను ఏమనుకున్నాడో ఏమో, వెంటనే తన ముఖాన్ని బిగబట్టుకుని, మీరేం కంగారు పడకండి అంకుల్, తను క్షేమంగానే ఉంటుంది అని పొడిగా సమాధానమిచ్చాడు. శ్రీవల్లి తన తల్లిదండ్రులను పట్టుకుని బోర్న విలిపించింది. అన్నపూర్ణమ్మ కూతుర్ని వదిలిపెట్టలేక గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. వల్లి, జాగ్రత్తమ్మా, అత్తమామలను గౌరవించు, భర్త మాటకు ఎదురు చెప్పకు, మా పరువు నిలబెట్టు తల్లి అంటూ బుద్ధి చెప్పింది. శ్రీవల్లి కన్నీళ్లతో తల ఊపింది. ఆ క్షణంలో ఆమెకు తాను అనాథగా మారిపోయినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తనను మహారాణిలా చూసుకున్న తన ఇల్లు, తన వాళ్ళు ఇక తన వెంట రారు. ఒక అపరిచిత ప్రపంచంలో తనను అసహించుకునే భర్తతో తాను ఒంటరిగా పోరాడాలి. రామచంద్రరావు గారు భారమైన హృదయంతో బరువైన అడుగులు వేస్తూ బయటకు నడిచారు. వాళ్ళు వెళ్తున్న కారు వైపు చూస్తూ శ్రీవల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే సూర్యప్రకాశ్ రావు గారు ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఏడవకు తల్లి, ఇది నీ ఇల్లు, నేనున్నాను కదా నీకు తోడుగా అంటూ భరోసా ఇచ్చారు. రాత్రి 9 గంటలవుతుంది. సూర్యప్రకాశ బంగ్లాలోని మొదటి అంతస్తులో ఉన్న విక్రమ్ పడగ్గదది. ఆ గది ఒక రాజుగారి అంతఃపురంలా ఉంది. విశాలమైన మంచం నిండా మల్లెపూల గులాబీలు, సన్నజాజులు దట్టంగా పరిచారు. గది మధ్యలో ఒక పెద్ద పాలు పండ్ల ట్రే పెట్టి ఉంది. గాల్లో పర్ఫ్యూమ్తో పాటు పూల సువాసన కలిసి మత్తుగా ఉంది. ఇది వారి శోభనపు గది. శ్రీవల్లిని, విశాలాక్షి ఇతర బంధువులు కలిసి ఆ గదిలోకి తీసుకుని వచ్చారు. అందరూ ఆమెను ఆట పట్టిస్తూ నవ్వుతూ లోపలికి పంపించి తలుపు మూసారు. శ్రీవల్లి ఆ గది మధ్యలో నిలబడిపోయింది. చుట్టూ ఉన్న ఆ లంకను చూస్తూ ఉంటే ఆమెకు భయంగా అనిపించింది. రాత్రి విక్రమ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ప్రధ్వనిస్తున్నాయి. మనిద్దరం భార్యాభర్తలం కాదు, నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వద్దు. మరి ఇప్పుడు ఈ గదిలో తన పరిస్థితి ఏంటి? తన ఆత్మాభిమానం మీద అతను ఎలాంటి దాడి చేయబోతున్నాడు? చేతిలో పాల గ్లాస్ పట్టుకుని వణుకుతున్న కాళ్ళతో మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చుంది శ్రీవల్లి. ఆమె చూపు గత్తలుపు మీదే ఉంది. ఏ క్షణమైన విక్రమ్ వస్తాడో, తను మాటలతో మళ్ళీ ఎలా గాయపరుస్తాడన్న భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయట వాతావరణం కూడా చల్లబడింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆమె లోపల తుఫానుకు ప్రతిరూపంగా బయట ఉరుముల శబ్దం వినిపిస్తుంది. మెట్లెక్కుతున్న అడుగుల చప్పుడు. శ్రీవల్లి శ్వాస ఆగిపోయినది పడింది. తలుపు నాపు తిరిగిన శబ్దం. తలుపు తెరుచుకుంది. లోపలికి విక్రమ్ అడుగుపెట్టాడు. అతని ముఖంలో ఇప్పుడు ఎలాంటి భావాలు లేవు. ఒక చల్లని నిర్లక్ష్యపు చూపు మాత్రమే ఉంది. చేతిలో తన మొబైల్ ఫోన్ పట్టుకుని అలంకరించిన ఆ మంచం వైపు ఒక్కసారి చూసి వ్యంగ్యంగా నవ్వి శ్రీవల్లి వైపు తిరిగాడు. తలుపు మూసుకున్న శబ్దం ఆ నిశ్శబ్దమైన గదిలో ఒక పిడుగుపాట్లా అనిపించింది శ్రీవల్లికి. చేతిలో ఉన్న వెండి పాల గ్లాస్ కొద్దిగా వణికింది. ఆమె కళ్ళు నీలం చూస్తున్నాయి, కానీ గదిలో కడుగుపెట్టిన విక్రమ్ అడుగుల చెప్పుడు
ఆమె గుండెల్లో ప్రధ్వనిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె కొద్ది దూరంలో నిలబడ్డాడు. ఆ గదంతా మల్లెపూలు గులాబీల సువాసనలతో మత్తుగా ఉంది. పడకనింటిని అలంకరించిన తీరు, ఆ వాతావరణం, అక్కడున్న పాలు పండ్లు ఇవన్నీ చూస్తుంటే అతని పెదవులపై ఒక అసహ్యకరమైన వ్యంగ్యమైన నవ్వు మెరిసింది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను పక్కన ఉన్న చిన్న బల్ల మీద విసిరేసి జోబులో చేతులు పెట్టుకుని శ్రీవల్లి వైపు తీక్షణంగా చూశాడు. ఆమె అప్పటికి తల వంచుకుని కూర్చుని ఉంది. ఎర్రటి కంచిపట్టు చీర, మెడలో వజ్రాల హారాలు, నుదుటిన పాపిడ బిళ్ళ, చేతులకు నిండుగా గాజులతో ఒక అందమైన కళాఖండలా ఉంది శ్రీవల్లి. ఆమె అందం ఏ పురుషున్నైనా ఇట్టే కట్టిపడేస్తుంది. విక్రమ్ కూడా ఒక క్షణం ఆ ఆనందానికి, ఆ స్వచ్ఛతకు ముగ్ధురయ్యాడు. అతనిలో ఏదో తెలియని ఒక సున్నితమైన భావం తలెత్తింది. కానీ మరుక్షణమే అతని అహంకారం పడగవిప్పింది. ఈ పల్లెటూరి పిల్ల నన్ను, నా తాతయ్యను బురిడి కొట్టింది. ఈ ఇంటి కొడలుగా నా గదిలోకి వచ్చేసింది. దీనికి ఇంతకంటే ఇంకేం కావాలి అన్న కోపం ఆ సున్నితత్వాన్ని అణిచివేసింది. శ్రీవల్లి! విక్రమ్ గొంతు గంభీరంగా, కఠినంగా వినిపించింది. శ్రీవల్లి నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, కాని ఒక రకమైన ఆందోళన, అంతులేని ఆత్మామానం కలగలిపి ఉన్నాయి. ఈ పూల అలంకరణలు, ఈ పాలు పండ్లు చూసి నువ్వు ఏవేవో పగటి కలలు కనవద్దు. నిన్న రాత్రి నీకు సుష్టంగా చెప్పాను. ఈ పెళ్లి కేవలం మా తాతయ్య ప్రాణాల కోసం నేను ఆడుతున్న నాటకం మాత్రమేనని. ఈ గదిలోకి వచ్చావని, నా పేరు పక్కన నీ పేరు చేరిందని, నువ్వు నిజంగా నా భార్య అయిపోయావని భ్రమపడకు అంటూ సూటిగా పదునుగా మాట్లాడాడు విక్రమ్. శ్రీవల్లి పెదవులు కొద్దిగా అదిరాయి. ఎంత ప్రిపేర్ అయి ఉన్నా పెళ్ళైన మొదటి రాత్రి ఒక భర్త నోటి నుండి ఇలాంటి మాటలు వినడం ఏ ఆడపిల్లకైనా గుండెను కోసినట్లే ఉంటుంది. కానీ తన బాధను దిగమింగుకుంటూ, నాకు ఎలాంటి భ్రమలు లేవు విక్రమ్ గారు. మీరు చెప్పినట్టే ఇదొక కాంట్రాక్ట్ అయితే ఆ కాంట్రాక్ట్లో నా బాధ్యత తాతగా ప్రాణాలు నిలబెట్టడం, నా తండ్రి పరువు కాపాడడం. అంతకు మించి మీ నుండి నేను ఆశించేది ఏమీ లేదు అంది స్థిరమైన గొంతు. విక్రమ్ ఆమె జవాబుకు కొద్దిగా ఆశ్చర్యపోయాడు. వెరీ గుడ్. అయితే ఇక్కడి నుండి మన ఇద్దరు దారులు వేరు. ఆ మంచం మీద నేను పడుకుంటాను. నువ్వు కావాలంటే ఆ సోఫాలో పడుకో, లేదా కింద పడుకో. దట్స్ యువర్ చాయిస్. నా నిద్రకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటూ తన కోట్ తీసి కుర్చీ మీద పడేసి వార్డ్రోబ్లోంచి ఒక బ్లాంకెట్ తీసుకుని మంచం మీదకు వెళ్ళాడు. ఆ పట్టు చీర, నగలు, ఆ వాతావరణం అంతా ఒక ప్రవాసనంలా అనిపించింది శ్రీవల్లికి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.